కడప నగరంలోని పలు క్లబ్లపైన పోలీసులు దాడులు నిర్వహించారు. నగరంలోని ఒక క్లబ్లో పేకాటాడుతున్న 14 మందిని అరెస్టు చేసి వీరి వద్ద నుంచి 9,840 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మరొక క్లబ్లో 17 మందిని అరెస్టు చేసి వీరి వద్ద నుంచి 3,940 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పేకాట నిర్వహించకుండా క్లబ్ నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని, ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవంటూ డీఎస్పీ రమాకాంత్ హెచ్చరించారు. కార్యక్రమంలో సీఏలు రామకృష్ణ, వెంకటేశ్వర్లు, సీతారామిరెడ్డి పాల్గొన్నారు. 540 ఈ రెండు క్లబ్బుల్లోనూ మనము రైడ్ చేసి వీళ్ళందరి మీద కేసు పెట్టడము, తర్వాత కోర్టుకు పంపడం జరుగుతుంది. మిగతా క్లబ్బుల్లో కూడా ఫ్రీక్వెంట్గా రైడ్ చేయడం జరుగుతుంది. అన్నిట్లోనూ చేస్తాము. ఎక్కడ కూడా పేకాట అనేది లేకుండా వాళ్ళు నామ్స్ ప్రకారం ఏవైనా చెస్ కానీ, క్యారమ్స్ ఇంకా అటువంటివి చేసుకోవడానికి ఎవరి అనుమతి అక్కర్లేదు. దానికి ఇబ్బంది లేదు. పేకాట అన్నప్పుడే కొంచెం ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఏ క్లబ్లోనూ పేకాట అనేది లేకుండా అందరూ కూడా ఆ క్లబ్బు నిర్వాహకులు కూడా పోలీసులకు సహకరిస్తారని, పేకాట అనేది ఆడకుండా మిగతా ఇలాంటివి ఆడుకోవచ్చు అని మాకేమీ ఇబ్బంది లేదు. కాబట్టి అందరికీ మీ ద్వారా మేము తెలియజేసేది ఏమంటే, ఏ క్లబ్బుల్లోనూ మేము పేకాట అలౌ చేయము. కాబట్టి దయచేసి అందరూ పోలీసులు సహకరించి పేకాట అనేది లేకుండా చేస్తారని మీ ద్వారా అందరికీ